పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. ఈ మధ్య అల్యూమినియం వాడద్దని ఒక వీడియో చేశామండి. యాక్చువల్గా దానికి కంటిన్యూషన్ ఉంది. నేను ఇంకా వేరే 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. అది కొంచెం ఒక ప్రస్తావనగా కూడా చెప్పినట్టున్నాను. వ్యూవర్స్ తాలూకు మా ఇంట్రెస్ట్ చూసి, అంటే జనాలు అవేర్నెస్ కోసం ఎంత తహతహలాడుతున్నారు అనేది బాగా అర్థమైంది నాకు. అల్యూమినియంకి ప్రత్యామ్నాయం ఏమిటి, ఏం చేయాలి? అల్యూమినియంకి ప్రత్యామ్నాయం అంటే మనం వెంటనే మార్చలేకపోతామండి. ఇమీడియట్గా దీంట్లోంచి దాంట్లోకి షిఫ్ట్ అవ్వటం ఒకరోజు చేస్తాం, రెండో రోజు చేయలేకపోతాం. కొంచెం కష్టసాధ్యమైన సంగతులే. అయితే స్టీల్ మాడిపోతుంది కదా, స్టీల్ పాత్రలు ఎలా వాడుకుంటాము అని అడుగుతున్నారు. స్టీల్ మాడిపోతుంది, నిజమే. అయితే మనం బాండీల కంటే కూరలు, సాంబార్లకి, చారు, తర్వాత ఏమో పాలు, వాటన్నిటికీ మనం స్టీల్ పాత్రలు జనరల్గా వాడుకుంటాం కదా. కూరలు చేయడానికి, అన్నం వండుకోవడానికి ఈ రెండింటికి స్టీల్ వాడడానికి కొంచెం ఇబ్బంది పడతాం. అయితే దీనికి శాండ్విచ్ బాటమ్ స్టీల్ పాత్రలు దొరుకుతాయండి. ఈవెన్ మూకుళ్ళు కూడా శాండ్విచ్వి దొరికేస్తాయి. అంటే అడుగును కొంచెం మందంగా ఉంటుంది. దాన్ని మనం మామూలు స్టవ్ మీద, లేకపోతే ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టి వాడుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి, అందుకే నేను అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అనమాట. అన్నం విడిగా ఉండే అలవాటు ఉన్నవాళ్ళు అలా చేయొచ్చు, లేదా కుక్కర్ వాడుకోవచ్చు. యాక్చువల్గా ఈ కుక్కర్ మీద కూడా ఒక చిన్న ఇది ఉందండి. రాజీవ్ దీక్షిత్ అని ఒకరు చాలా పెద్దవారు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. చాలా పాత వీడియోస్ కూడా ఉన్నాయి వారివి. ఏంటంటే కుక్కర్ మంచిది కాదు, అంటే ప్రెషర్ కుక్కర్ అంటాం కదా, అట్లా ప్రెషరైజ్ చేయకూడదు. అన్నానికి కానీ ఏదైనా పదార్థానికి గాలి వెలుతురు తగలాలని ఆయన చెప్పిన సంగతి నిజమే. కానీ ఇప్పుడు మనకి గాలి వెలుతురు తగిలించే అవకాశం ఉందండి? పల్లెటూళ్ళల్లో కూడా పుల్లలు పెట్టి మంట వెలిగించి, పొయ్యి వెలిగించుకుని అన్నాలు వండే పద్ధతి మానేశారు. ఎందుకంటే మనం దీపాలని, దివ్వలని, రకరకాల పథకాల ద్వారా మనం పల్లెటూళ్ళకు కూడా కాల్ గ్యాస్ని చేరేసేసింది ప్రభుత్వం. అన్ని ఊళ్ళల్లోనూ గ్యాస్ దొరికేస్తుంది. ఎవరు పొయ్యి పెట్టుకుని వండుకోవటం లేదు. ఎవరు మంట వెలిగించి పెట్టుకుంటున్నారంటే సాధారణంగా బిలో పావర్టీ లైన్ ఒకటి, లేకపోతే పల్లెటూళ్ళలో గ్యాస్ ఖరీదు కదా, కొద్దిగా ఏదో వీలుగా ఉన్నప్పుడు వాడుకుందాంలే అని వాడుతున్నారు. కానీ టౌన్లో కానీ సిటీలో కానీ ఎవ్వరూ మన పొయ్యి వెలిగించి లేదా కుంపటి వెలిగించి వంట చేసుకునే పరిస్థితి మనకిప్పుడు లేదు. మనం బలవంతంగా కాల్ గ్యాస్కి, తర్వాత కుక్కర్కి అంకితమైపోయాయి మన జీవితాలు. పోనీ కుక్కర్ కాదు, నేను విడిగా వండుకుంటానంటే ఏదో నాలాగా ఇంట్లో కూర్చునే వాళ్ళైతే చేస్తారు. కానీ ఉద్యోగాలకి పరిగెత్తేవాళ్ళు, ఏదైనా ప్రొఫెషన్స్లో బిజీగా ఉండేవాళ్ళు విడిగా అన్నం వండుకుని, విడిగా పప్పు వండుకుని అవన్నీ ఎట్లా చేయగలుగుతారు? సమయం కూడా సహకరించాలి కదా. రెండోది, మనం గొంగట్లో కూర్చుని అన్నం తింటున్నాం. ఇప్పుడు గొంగట్లో కూర్చుని పెరుగన్నం తింటూ వెంట్రుకలు ఏరుకుంటే ఎట్లా? ఎన్ని వెంట్రుకలను ఏరుతాము? ముద్దకి 100 వెంట్రుకలు వస్తాయి, మెతుకుల కంటే ఎక్కువగా. గొంగళి అంటేనే వెంట్రుకల పుట్ట, అది దాంతోటే నేస్తారు. కాబట్టి సూక్ష్మంలో మోక్షంలాగా కొన్నిటిని మనం మార్చుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అన్నీ మార్చేసేయటం మన వల్ల కాదండి. ఎందుకంటే మన ప్రపంచం దానికి సహకరించే పరిస్థితి అసలు ఇప్పుడు లేనే లేదు. కాబట్టి కొన్ని మనం సులువుగా మార్చుకోగలిగేవి, ఆటే ఇబ్బంది పడకుండా మార్చుకోగలిగేవి మాత్రమే మారుద్దాం. ఒక 3-4 గిన్నెలు పక్కకు పెట్టి దాని బదులు ఇంకొక 3-4 గిన్నెల్ని మనం కొనుక్కోగలిగితే కొంచెం బెటర్గా చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు అల్యూమినియం సంగతి చెప్పాం కదా, మీరు ఇత్తడి వాడుకోవచ్చు. ఒకళ్ళిద్దరు అడిగారు, దాంట్లో కళాయి ఉంటుంది కదా అని. నాకు కూడా తెలుసు, కళాయి ఉంటుంది. అయితే కళాయి లేని పాత్రలు దొరుకుతాయండి నిస్సందేహంగా. పోత గిన్నెలు అంటారు వాటిని. గుండ్రటి గిన్నెలు దొరుకుతాయి, పల్చటివి పాలు కాచుకునేందుకు మామూలు సాదా గిన్నె లాంటివి కూడా దొరుకుతాయి. అన్నం వండుకోవచ్చు, పాలు కాచుకోవచ్చు, పులుసు, కూర ఏవైనా చేసుకోవచ్చు. కానీ స్ట్రిక్ట్లీ ఇత్తడి వస్తువులో ఏది వండినా వెంటనే దాన్ని టర్న్ తీసేయాలంటే వేరే పాత్రలోకి మార్చేసుకోవాలి. మనం దాంట్లో ఉంచకూడదు. ఎందుకంటే ఇత్తడికి, పులుపుకి, వాటికి రియాక్ట్ అయ్యే లక్షణం ఉంది. కాబట్టి ఇత్తడి పాత్రల్లో చక్కగా వండుకోవచ్చు. కానీ వంట అవ్వగానే కూర కానీ, పులుసుని కానీ, చారుని కానీ వేరే గాజు పాత్రలోకి, స్టీల్ పాత్రలోకి మార్చేసుకోవాలి. కాకపోతే వండుకోవడానికి బాగుంటుందండి. అన్నం పెద్దగా ఇబ్బంది పెట్టదు, అన్నం వండుకోవచ్చు. కళాయి లేని గిన్నెల్ని మాత్రం వెతికి కొనుక్కోవాలి. ఆల్రెడీ పెద్దవాళ్ళ దగ్గర ఏమైనా పాత గిన్నెలు ఉంటే ఏ అటకల మీద ఉంటాయి, దించండి, హాయిగా వాడుకోవచ్చు. అక్కడి నుంచి రెండో విషయం అండి, దీంతో పాటు అల్యూమినియంతో పాటు మన జీవితాల్లోకి అతుక్కుపోయింది నాన్ స్టిక్ కుక్వేర్. చాలామంది ఇళ్లల్లో ఉంటుంది. నా దగ్గర కూడా ఒక ప్యాన్ ఉండేది కొంతకాలం పాటు. తర్వాత అది ఎప్పుడైతే ఆ పైన పార్ట్ ఊడిపోవటం మొదలుపెట్టిందో నాకు భయం వేసింది. ఏమిటి ఇట్లా ఎందుకు ఊడిపోతుందో? నాకు అసలు అవగాహనే లేదు ఆ రోజున. ఇలా ఊడిపోతుంది అని నేను ఒకరిద్దరికి మా అక్కయ్యలకు చెప్పినప్పుడు, ఇది ఊడిపోతుంది మెల్లిగా క్రమంగా అదంతా కరిగి ఫుడ్లోకి వస్తుంది అనేసరికి అలా భయపడి ఇంకా నేను దాన్ని వాడడం మానేశాను. తర్వాత కాలంలో దాని మీద బాగా చదివాక నాకేం తెలిసిందంటే, మనం నాన్ స్టిక్ కుక్వేర్కి ఎందుకు వెళ్తాము? ఈజీగా దోశ వచ్చేయడానికి.
అంతేగాని దాని సౌందర్యానికి మోహించి కాదండి. ఒకవేళ మొదటి రోజు సౌందర్యం ఉంటుంది, భలే బాగుంటుంది ఫస్ట్ డే చూసినప్పుడు. మనం ఒక వారం వాడిన తర్వాత దాని మొహం ఎంత అసహ్యంగా ఉంటుందో, వెనకాల భాగం అంతా పాడైపోతుంది, ఎంత జిడ్డెక్కిపోతుంది. నూనె లేకుండా దోశలు ఎవరు తింటారు? ఏమీ బాగుండవు, అట్టముక్కల్లాగా ఉంటాయి. లేదా పెనం మీద నుంచి ఇలా తీసి అట్లా నోట్లో వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇవ్వగానే అది వెంటనే కాగితం ముక్కలాగా తయారవుతుంది. సో ఇప్పుడు మనం ఆయిల్ వేసామా, నాన్ స్టిక్ సౌందర్యం అంతా నశించిపోతుంది. ఇప్పుడు ఈ నశించిపోయే సౌందర్యం బాధ ఎందుకు మనకి? హాయిగా ఇనపెన మీద వాడుకోవచ్చు కదా. అంటుకోకుండా రావాలి అన్న భ్రమ పడకుండా ఉంటే ఇనప పెనం అంతా బెస్ట్, ఇంకొకటి లేదండి. మనం పాత్రల్లో కూడా ఇత్తడి వాడుకోవచ్చు అన్నామా, ఐరన్ పాత్రలు కూడా వాడుకోవచ్చు. ఇదివరకు ఇనప బాండీలు ఉండేవి చాలామంది ఇళ్లలో. మీరు పెద్దవాళ్ళని అడిగి చూడండి. ఇనప బాండీలు అంటే పెద్ద సైజు బాండీ ఉండి దాంట్లో వంట కాదు, పిండి వంటలు చేసేవాళ్ళు. అంటే మనం గారెలు బూరెలు చేసుకునేవాళ్ళం, బూందీ దూసేవాళ్ళు. అప్పుడు ఇనప మూకుళ్ళు, పెద్ద పెద్ద మూకుళ్ళు నుండి చెవులు ఉన్నవి ఉండేవి. కేవలం పిండి వంటకి వాడేవాళ్ళం. దాన్ని మనం వంటకి కూడా వాడుకోవచ్చని తర్వాత కాలంలో తెలుసుకున్నాం. ఇప్పుడు కాస్ట్ ఐరన్ అనేది దొరుకుతుంది. కాస్ట్ ఐరన్ అంటే ఇప్పుడు ఇది కూడా ఇనుమే కదండి, అంటే లోహమే కదా, ఇది ఫుడ్లోకి రాదా అంటే చాలా తక్కువ వస్తుందండి. ఎందుకంటే మన గ్యాస్ అండి, మన గ్యాస్ స్టవ్ ఇనుముని కరిగించేంత ప్రభావవంతమైన మంటని కలిగి ఉండదు. అల్యూమినియం కరిగిపోతుంది, ఇనుము మాత్రం అంత తొందరగా కరగదు. దాంట్లో మనం హాయిగా కూరలు చేసుకోవచ్చు, పులుసులు చారులు చేయొచ్చు. కానీ ఇమీడియట్గా వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి. క్యాస్ట్ ఐరన్ అన్ని చోట్ల దొరుకుతుంది, చూసి కొనుక్కోండి. ఎవరి దగ్గరైనా పాత పెనాలు, మన అమ్మమ్మ గారింట్లోనూ అక్కడ ఇక్కడ పాత ఇనపవి మూకుళ్ళు అవి ఉంటే నాకు కావాలని చక్కగా ముచ్చటగా అడిగి తెచ్చేసుకోండి. మేము అలా బోల్డని గుండెగలు, కంచు సామాన్లు అవి ఇవి తెచ్చేసుకున్నాం పెద్దవాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ఎలాగో మొయ్యలేరు, వాడలేరు, మనం వాడుకోవచ్చు కదా. నేను మా ఊరు నుంచి తెచ్చుకున్నాను. అయితే ఆ గుండుని మనం మోయటమే కొంచెం కష్టము, అయినా కూడా వాడుకోవడానికి బాగుంటుంది, చూడడానికి సరదాగా ఉంటుంది, తోమినప్పుడు ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది. నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాను తోమినప్పుడు. ఐరన్ పాత్రలను ఎలా వాడాలి, ఇత్తడి వాటిని ఎట్లా క్లీన్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు బ్రౌజ్ చేసి తెలుసుకోగలుగుతారు. అంటే స్టెయిన్లెస్ స్టీల్ గురించి ఒక ఆయన నిన్నటి కామెంట్లో రాశారు, స్టీల్ కూడా మంచిది కాదు అని. స్టీల్లో మంచిది కానితనం ఉంది, కానీ మంచితనం కూడా ఉందండి. ఎందుకంటే మనం ఏమన్నా కుకింగ్ రేంజ్లో వెతికి తీసుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు మనకు దొరుకుతున్న స్టీల్ పాత్రలు అన్నీ కూడా వాడుకోవటానికి ఉపయోగకరమైనవి, నికెల్ తక్కువగా ఉన్నవి, నికెల్ ఫ్రీవి దొరుకుతున్నాయి. కొంచెం మంచివి చూసి ఆలోచించి కొనుక్కోండి. అప్పుడు స్టీల్ తోటి ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ మన దగ్గర ఉన్న గిన్నె చిన్న చిన్న హోల్స్ పడి, నల్ల మరకలు పడి ఉందనుకోండి, స్టీల్ పాత్ర కంచాలు కానీ, అవి తీసి బయట పారేయండి. అలా ఉంటే నికెల్ హెచ్చుగా ఉన్నట్టు. అది కొంచెం చూసుకుంటే అల్యూమినియం కంటే ఫార్ బెటర్ అండి స్టీలు. దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి నేను చెప్తున్నాను ఈ సంగతి. కాబట్టి ఆలోచించి అల్యూమినియంని సాధ్యమైనంత తగ్గించండి. ఒక రోజులో మీరు అల్యూమినియం మానలేరు, నాన్ స్టిక్ కూడా మానలేరు, కష్టమే. కాకపోతే ఏంటంటే రోజువారీ వాడద్దు, ఎప్పుడో అత్యవసరమైనప్పుడు తీసుకోండి. అప్పుడు మనం కొంచెం స్లో పాయిజన్ని ఇంకొంచెం స్లోగా చేసినట్టు అవుతుంది కదా. సో కొద్దిగా ప్లాన్ చేసి వాడుకోండి. అయితే దీంతోపాటు మనం ప్లాస్టిక్ని కూడా ఎరాడికేట్ చేయటం ఎట్లా, అయితే ఇప్పుడు టైం పెద్దదైపోయిందేమో, కొంచెం ఇంకొక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ప్లాస్టిక్ గురించి మళ్ళీ మనం మాట్లాడదామండి. ఈ 2 విషయాలు, దీని మీద మీకు ఏమైనా ఫర్దర్ కామెంట్స్ ఉంటే తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ఏదైనా దీని మీద ప్లస్ ఆర్ మైనస్ థింగ్స్ ఉంటే తప్పకుండా డిస్కస్ చేద్దాము. మీకు తెలిసినవి ఇంతకంటే ప్రత్యేకమైన సంగతులు, ఫలానాది వాడుకోవచ్చు అంటే మీరు ఎవరైనా చెప్తే దాన్ని కూడా అందరికీ, ప్రజలకి, అంటే నాకు సులువైన భాషలో చెప్పడానికి మ్యాక్సిమం ఎక్స్టెంట్ ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.